హలో, గుడ్ మార్నింగ్. ఈరోజు కథ పేరు అమ్మ మాట విలువ. రామయ్య, లక్ష్మమ్మ అనే వృద్ధ దంపతులు ఒక చిన్న గ్రామంలో ఉండేవారు. వారికి ఇద్దరు కొడుకులు, పెద్దవాడు సురేష్, చిన్నవాడు మహేష్. రామయ్య కష్టపడి పొలంలో దున్ని పిల్లలను చదివించి పెద్దల్ని చేశాడు. పెద్ద కొడుకు సురేష్ పట్టణంలో ఉద్యోగం సంపాదించాడు. చిన్నవాడు మహేష్ కూడా వ్యాపారం మొదలుపెట్టాడు. పిల్లలు ఇద్దరూ స్థిరపడిన తర్వాత రామయ్య, లక్ష్మమ్మ చాలా సంతోషించారు. ఒకరోజు రామయ్య అనారోగ్యానికి గురయ్యాడు. డాక్టర్ విశ్రాంతి తీసుకోవాలని చెప్పాడు. అప్పుడు లక్ష్మమ్మ తన ఇద్దరు కొడుకులకు ఫోన్ చేసింది. నాన్న ఆరోగ్యం బాగలేదు బాబు, కొద్ది రోజులు మా దగ్గర ఉండండి అని అడిగింది. సురేష్ ఫోన్లో, అమ్మ, నాకు ఆఫీసులో చాలా పని ఉంది, ఇప్పుడే రావడం కష్టం అన్నాడు. మహేష్, అమ్మ షాపు వదిలి రావడం కుదరదు, డబ్బు కావాలంటే పంపిస్తాను అన్నాడు. లక్ష్మమ్మ కన్నీళ్లు పెట్టుకుంది. మాకు డబ్బు కాదు బాబు, మీ తోడుకోవాలని చెప్పినా వారిద్దరికీ సమయం లేదు. రోజులు గడిచాయి. లక్ష్మమ్మ ఒక్కతే భర్తను చూసుకుంటూ అలసిపోయింది. ఒక రాత్రి రామయ్య తీవ్రంగా అస్వస్థకు గురయ్యాడు. గ్రామంలోని పొరుగు వాళ్ళు వచ్చి ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆ విషయం తెలుసుకుని ఇద్దరు కొడుకులు తొందరగా వచ్చారు. ఆసుపత్రి బెడ్డుపై రామయ్య బలహీనంగా పడి ఉన్నాడు. అతను కొడుకులను చూసి చిరునవ్వు నవ్వాడు. ఎందుకురా ఇంత ఆందోళనగా వచ్చారు, మీ పనులు మానేసి వచ్చారే అని అన్నాడు. ఆ మాటలు ఇద్దరు గుండెల్లో గుచ్చుకున్నాయి. సురేష్ కన్నీళ్లు తుడుచుకుంటూ, నాన్న, మేము తప్పు చేశామన్నాడు. మహేష్ తల దించుకున్నాడు. అప్పుడు లక్ష్మమ్మ నెమ్మదిగా చెప్పింది, మీ చిన్నప్పుడే మీరు జ్వరం వచ్చినా, దగ్గు వచ్చినా మేము రాత్రంతా నిద్రపోకుండా మీ దగ్గర కూర్చునేవాళ్ళం. మాకు పని ఉండేది కాదు అనుకుంటున్నారా, కానీ మీకంటే పని ముఖ్యం అనిపించలేదు. ఆ మాటలు విన్న ఇద్దరు కొడుకులు ఏడ్చేశారు. సురేష్ అమ్మ చేతులు పట్టుకొని, అమ్మ, ఇక మీదట మీరు ఒంటరిగా ఉండరు, మమ్ములను క్షమించండి అన్నాడు. మహేష్ కూడా డబ్బు సంపాదించడంలో పడి మీ ప్రేమ విలువ మర్చిపోయామమ్మా అన్నాడు. ఆ రోజు నుంచి ఇద్దరు కొడుకులు తల్లిదండ్రులను తమ దగ్గరే ఉంచుకొని ప్రేమగా చూసుకున్నారు. లక్ష్మమ్మ మనసులో ఒక్కటి